ఈరోజు అనంతపురం అర్బన్ కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది, కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా అనంతపూర్లో గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కారం వైపు తీసుకెళ్లే విధంగా ఈరోజు కౌన్సిల్ జరగడం జరిగింది. ముఖ్యంగా డంపింగ్ యార్డు గత 5 ఏళ్లలో బాగా అంటే దాంట్లో దాదాపు 3.5 lakh టన్స్ ఉండిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. గతంలో 22 కోట్లు 23 కోట్లు డంపింగ్ యార్డ్కి కేటాయించడం జరిగింది. అది పూర్తిగా కంప్లీట్ చేయకపోగా ఇంకా పెరిగిపోతూ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ కానీ ముఖ్యంగా క్లియర్ చేయాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అలాగే అనంతపురం రోడ్స్లో ముఖ్యంగా ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ ఇక్కడ అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంది. 3 ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ నిర్మించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ పార్క్ ఒకటి ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోతుంది. దాదాపు 7.5 ఎకరా ఉండే సెంట్రల్ పార్క్ 4.5 ఎకరాకు వచ్చింది. అది కానీ సర్వే చేయించేసి సెంట్రల్ పార్క్ కానీ కాంపౌండ్ కట్టించేసి చేయించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, డ్రైనేజ్ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడన్నీ మొత్తం దాదాపు ఒక 28 కోట్లు వర్కులకి తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు డ్రైనేజ్ అయితేమి, సీసీ రోడ్స్ అయితేమి ఇవన్నీను. అలాగే ఇవి కాకోకుండా చిన్న సమస్యలు ఉన్నాయి. ఇంకా స్ట్రీట్ లైట్లు, అలాగే డివిజన్స్లో ఈ డ్రైనేజ్ కాలువలు క్లీనింగ్ ఇవన్నీ పెండింగ్ ఉండడం జరిగింది. అవి కానీ క్లీన్ చేయించమని చెప్పేసి ఈ చిన్న వర్కులు కానీ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అలాగే ఇవి కాకోకుండా ముఖ్యంగా ప్రొటెక్షన్ వాల్, అనంతపురంలో వర్షం వస్తే సోమనాథ్ నగరు, రజక్ నగరు ఇలాంటివి కాలనీలు మునిగిపోతున్నాయి. దానిలో భాగంగానే దాదాపు 120 కోట్లతో ఎస్టిమేషన్ వేయించేసి మా ఇరిగేషన్ మినిస్టర్కి రామానాయుడికి ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాము. మా ముఖ్యమంత్రి వర్యులు పాజిటివ్గా స్పందించారు. 3 విడతలుగా 40 కోట్లతో 3 విడతలుగా శాంక్షన్ చేయిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వీలైన తొందరగా ఈ శాంక్షన్ చేయించేసి అక్కడ ప్రొటెక్షన్ వాల్స్ ముఖ్యంగా మరో వంక నడివంక 2 దానిలకు కానీ ఈ ప్రొటెక్షన్ వాల్స్ ఏర్పాటు చేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ అనంతపూర్లో ఏవైతే ఇంకా సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా మల్టీ లెవెల్ పార్కింగ్ ఒకటి ఇవన్నీ కట్టిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.